రైట్ ఇక కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లుగా ప్రకటించారు. పలు డిమాండ్ల సాధన కోసం ఈ దీక్ష చేపడుతున్నట్లుగా వెల్లడించారు. తన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఈ దీక్ష కొనసాగిస్తానన్నారు అభిజిత్ దీప్కే. నీట్ పేపర్ లీకేజ్ కు నిరసనగా దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త సోనం వాంగ్చుక్ దీక్షను భగ్నం చేయడంతో దీప్కే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనం వాంగ్చుక్ దీప్కే డిమాండ్ చేస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు చాలా కీలక ప్రకటన చేశాడు జంతర్ మంతర్ సాక్షిగా. దాదాపు 20 రోజుల పైగా కూడా ఇటు సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో ఒక్కసారిగా కూడా అటు విద్యార్థులు చాలా మంది కూడా చేరుకోవడము, ఉదయం 7:30 గంటల నుంచి కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు. దాదాపు ఇటు సోనం వాంగ్చుక్ ను తరలించారంటే పోలీసులంతా కూడా ఇటు సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి తరలించడము, అనంతరము వెంటనే అటు అక్కడ అంటే ఎవరైతే నిరసనలు చేస్తున్నటువంటి అభిజిత్ దీప్కే తర్వాత ఆయన అనుచరులకు పోలీసులకు మధ్య కొంత తోపులాట జరిగినటువంటిది. ఇందులో అంటే సోనం వాంగ్చుక్ చేసినటువంటి నిరసనను భగ్నం చేసినంత మాత్రాన మేము చేసేటటువంటి ఏదైతే గత 20 రోజుల పైగా చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి రాజీనామా, నీట్ పర్వానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడితో ముగిసిపోతాయా, ఖచ్చితంగా నేను నిరాహార దీక్ష చేస్తానంటూ కూడా ప్రకటించడం. దాదాపు 20వ తేదీన మనకు చేసేటటువంటి ఏదైతే పార్లమెంట్ మార్చ్ ఖచ్చితంగా జరుగుతుంది. నేను చేసేటటువంటిది ఏదైతే నిరాహార దీక్ష సోనం వాంగ్చుక్ తర్వాత నేను చేస్తున్నానంటూ కూడా ఒకవైపు జంతర్ మంతర్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు పోలీసులు, ఢిల్లీ పోలీసులంతా కూడా దాదాపు 100 మంది కూడా జంతర్ మంతర్ ని కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎవరైతే విద్యార్థులను అనుకోవచ్చు చాలా మందిని కూడా తరలించే ప్రయత్నము ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. దాదాపు 4 గంటల సమయంలో ఇటు డాక్టర్లం అంటూ కూడా దాదాపు ఒక 10 మంది సీదా అంటే పోలీసుల యూనిఫామ్ లో కాకుండా ఒక నార్మల్ గా రావడం తోటి అందరూ కొంత పడుకున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో సోనం వాంగ్చుక్ లేకపోవడము, అంటే వాష్రూమ్ కి వెళ్లారు, అక్కడ ఉండేటటువంటి అనుచర వర్గం చెప్పినటువంటి సమాచారం. దానితోటి పోలీసులు మఫ్టీ డ్రెస్ లో రావడము, వాళ్ళని గుర్తించలేకపోవడము, దాదాపు 2 గంటల పాటు కూడా అదే ప్రదేశంలో ఉండడము, పూర్తి సమాచారం అలర్ట్ కావడం తోటి దాదాపు 7 గంటల సమయం నుంచి 7:50 మధ్యలో సోనం వాంగ్చుక్ ని తర్వాత అటు విద్యార్థులకు మధ్య కొంత తోపులాట జరగడము, తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటిది ఒకటి. దాదాపు 9:45 ఇటు సోనం వాంగ్చుక్ ని హాస్పిటల్ కి తరలించిన తర్వాత అభిజిత్ దీప్కే చాలా కీలక ప్రకటన చేస్తూ నేను ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేస్తానంటూ కూడా ఒక కీలక ప్రకటన చేయడం. దాదాపు 20వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి ఢిల్లీ వేదికగా కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాలు ఒకవైపు జరుగుతున్నటువంటిది. పార్లమెంట్ మార్చి 20వ తేదీన ఒకవైపు జరుపుతాము అన్నటువంటిది ఏదైతే కాక్రోచ్ పార్టీ ప్రకటించినటువంటిది. దీనితో కొంత ప్రస్తుతం ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితి అని చెప్పవచ్చు. దాదాపు అటు ప్రభుత్వ ఏదైతే సఫ్దర్జంగ్ హాస్పిటల్ అంతా కూడా హై సెక్యూరిటీ మధ్య లోపలికి ఎమర్జెన్సీ వార్డ్ లో ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ హెల్త్ బులెటిన్స్ ప్రకారంగా కూడా చాలా అంటే ప్రస్తుతం మాత్రము డాక్టర్లకు ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటిది స్పందిస్తున్నాడు సోనం వాంగ్చుక్ అన్నటువంటిది మాత్రం కీలకంగా హాస్పిటల్ నుంచి అందుతున్నటువంటి హాస్పిటల్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. కానీ ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర అటు అభిజిత్ దీప్కే చేస్తున్నటువంటి నిరసన ప్రారంభమైంది. దాదాపు చాలా మంది విద్యార్థులు కూడా ఆ ప్రదేశానికి చేరుకుంటున్నారు ప్రస్తుతం ఒకవైపు. మరొక వైపు ఇటు సఫ్దర్జంగ్ హాస్పిటల్ ఇదంతా కూడా చాలా హై సెక్యూరిటీని పెంచడం జరిగింది. ఇప్పుడే ప్రస్తుతం నేను సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి కీలకంగా ఎమర్జెన్సీ ఏదైతే సోనం వాంగ్చుక్ ఉన్నటువంటి ఏరియాలోకి నేను కూడా రావడం జరిగింది. కానీ ఇక్కడ పోలీసులంతా కూడా కొంత, ఎందుకంటే సెక్యూరిటీ మధ్యలో కూడా మీడియాని కూడా ఎక్కడ కూడా లోపలికి ఎంట్రీ కానివ్వట్లేదు. కానీ ప్రస్తుతము లోపల ఉండేటటువంటి పరిస్థితిని బట్టి మరికొద్ది సేపట్లో సోనం వాంగ్చుక్ భార్య కూడా మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉంది. కీలకంగా కూడా హెల్త్ కి సంబంధించినటువంటిది నిరసన 20 రోజుల పాటు చేశారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా హాస్పిటల్ నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తాడంటూ కూడా అటు సోనం వాంగ్చుక్ భార్య చెప్పినటువంటిది. కానీ మొత్తం మీద లోపల జరిగేటటువంటి ఏదైతే ఎమర్జెన్సీ వాళ్ళలో ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ప్రస్తుతానికి మాత్రము స్పందిస్తున్నారు అన్నటువంటి వార్తలు వస్తుంది. ఒకవైపు జంతర్ మంతర్ దగ్గర కొంత ఉద్రిక్తత, మరొక వైపు హాస్పిటల్లో ప్రస్తుతం హై
హై సెక్యూరిటీ మధ్య ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.